మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అంబేద్కర్ ఐక్య ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరం వద్ద దివంగత గద్దర్పై సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. ఇటీవల పద్మశ్రీ పద్మ విభూషణ్ అవార్డ్స్ కేటాయింపులో గద్దర్కు జరిగిన అవమానం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు ముల్కల రామదాస్ మాట్లాడుతూ గద్దర్ గురించి హద్దులు దాటి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గద్దర్ను విమర్శించే స్థాయి సంజయ్కి లేదన్నారు. నిన్న బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి మరియు గద్దర్ అన్నపై మాట్లాడినటువంటి మాటలు మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గద్దర్ అన్నను ఒక అంతకునిగా గుర్తించడం అది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గద్దర్ అన్న చరిత్రలు అనేది ఘోరంతా కూడా కాదు. గద్దర్ అన్న ప్రజాపల్లెల గుండెలలో ఉండే గద్దర్ అన్నను నువ్వు అవమానపరుస్తున్నావు అంటే ఖబర్దార్ బండి సంజయ్ గారు, నువ్వు ఒక బీసీ బిడ్డమని మర్చిపోతున్నావు. బీసీలకు ఎంతమంది కోసం ఆయన పోరాటం త్యాగం చేసిండని నువ్వు మర్చిపోతున్నావు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న పేరు చెప్తే ఢిల్లీ గడగడలాడింది. నువ్వు మామూలు ఒక ఎంపీ అయినందుకే నువ్వు ఆగుతలేవు. నువ్వు కేంద్ర మినిస్టర్ అయినంత మాత్రాన ఎస్సీ ఎస్టీ దళితుల మీద దాడులు చేస్తున్నావు, భౌతిక దాడులు చేసే క్రమంలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఖబర్దార్ బండి సంజయ్ గారు, ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నావు. బీజేపీలు ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేస్తుండ్రు, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతుండ్రు. దయచేసి కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు కూడా అదేవిధంగా ఏ మినిస్టర్ చూసినా ఈరోజు భారత రాజ్యాంగం మీద అవమానకరంగా మాట్లాడుతారు, దళితుల పైన మాట్లాడుతారు. ఖబర్దార్, మీకు రానున్న రోజులలో విలేజ్లలో తిరగకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్. అంబేద్కర్ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిన్న బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అని చెప్పుకుంటున్నటువంటి బూట్లు మోసి ఆ పదవిని కొనుక్కున్న వ్యక్తి. అదే గద్దరన్న తన నిస్వార్థంతో ప్రజల పక్షాన పీడిత తాడితల జనాల కోసం ఆట ఆడి పాట పాడి గోసి గొంగడేసి ప్రజా ఖండాంతరాలు తిరుగుతుంటూ కూడా ఆ పాటను తన జీవన విధానానికి ప్రజలు ఎట్లా ఉండాలి, ప్రజల జీవన స్థితిగతులపైన నీవు చెప్పుకుంటున్నటువంటి పోలీస్ శాఖ కూడా పోలీసు వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయో ఆ పాట రూపంలో పోలీసు వాళ్ళ పైన కూడా పాట రాసి వాళ్ళ ప్రేమను చూరకున్న గద్దరన్న ఈరోజు ప్రజాయుద్ధ నౌక ఏ రాష్ట్రంలో పోయినా ఏ దేశంలో పోయినా ఆయనకు ఒక ప్రజాయుద్ధ నౌక గద్దర్ అంటేనే ఒక మహానుభావుడనే గుర్తించింది. ఇలా అమిత్ షా అంబేద్కర్ను అవమానిస్తాడు, నువ్వేమో మా గద్దర్ను అవమానిస్తావు. అసలు మీరు ఇచ్చేటువంటి అవార్డులు గద్దర్ కుటుంబం అడిగిందా? ఎవరు అడిగినరు? ఇలా ప్రభుత్వం తన పాలసీ ప్రకారం కొంతమంది మహనీయులను ప్రపోజల్ పంపింది. నువ్వు ఇస్తే ఇయ్యనుంటివి, లేకుంటే లేదు. కానీ ఏం చేసుకుంటావో పో అన్న ధోరణి నీ అహంకార పూరితానికి ఇది నిదర్శనం. ఇప్పటికైనా దళితులపైన, సామాజిక ఉద్యమకారులపైన, పేద ప్రజలపైన, అనగారిన పేద బాలల మీద మీరు దాడులు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పనిచేస్తున్నావా? నీ నరహంతక